ఇప్పుడు చూపించే ఈ పద్ధతిలో మనం షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్లు ఎక్కువ తక్కువ రాకుండా ఇక్కడే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మన వేద టైలర్స్ పద్ధతి అండి. నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇదే ప్రాసెస్ లో మీకు చూపిస్తాను. ఓవర్లాక్ మిషన్ మన దగ్గర లేనప్పుడు ఈ విధంగా లోడింగ్ తో చేసుకోవడం వల్ల ఈ షేప్ బెల్ట్ అనేది చాలా నీట్ గా స్టిఫ్ గా ఉంటుంది. ఈ షేప్ బెల్ట్ మనకి ఎంత నీట్ గా ఎంత స్టిఫ్ గా ఉంటే ఈ కప్పు షేప్ అనేది అంత పర్ఫెక్ట్ గా రౌండ్ గా నీట్ గా కనబడుతుంది అనమాట. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో షేప్ బెల్ట్ అనేది లోడింగ్ సిస్టమ్తో ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. అయితే లోడింగ్ సిస్టమ్తో మనకి ఇక్కడ రెండు విధాలుగా జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ రెండు కూడా చాలా ఈజీగా ఉంటాయి. నేను రెండు పార్ట్స్కి రెండు విధాలుగా చూపిస్తాను. అయితే చాలా మంది లోడింగ్తో చెయ్యరు. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఎడ్జ్ వైపు నుంచి డైరెక్ట్గా కుట్టు వేస్తారండి. ఇలా కుట్టు వేయడం వల్ల ఈ ఖర్చు అనేది ఈ బ్లౌజ్ ఉతికిన కొద్దిగా ఈ ఖర్చు కొంచెం కొంచెంగా ఊడిపోతుంది. ఫైనల్గా ఏంటంటే ఈ షేప్ బెల్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి విడిపోతుంది అనమాట. అందుకోసం మనకి ఈ ఖర్చు అంతా కనిపించకుండా లోడింగ్ సిస్టమ్తో ఎలా జాయింటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ వచ్చేసి లైనింగ్ పీసులు రెండు కట్ చేసుకుంటాం, ఒరిజినల్ వచ్చేసి ఒకటి కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఒక ఒరిజినల్ ఒక లైనింగ్ చుట్టూ కూడా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఒక ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకోవాలి, ఓకేనా. అదేవిధంగా ఈ పీస్ కూడా ఒక లైనింగ్ పీసు ఒక ఒరిజినల్ పీసు చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. దీనికి ఇంకొక లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పీస్ పక్కన పెట్టేసుకొని ఒక పీస్ పైన నేను చూపిస్తాను. అయితే మనం రెండు విధాలుగా లోడింగ్ చేసుకుంటాం కదా. ఫస్ట్ మీకు ఇక్కడ ఒక ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి షేప్ బెల్ట్ లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసుకున్న ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ ఒరిజినల్ పై వైపునకు ఉండేలాగా ఈ లైనింగ్ కింది వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన లైనింగ్ పీస్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి, ఓకేనా. ఎక్స్ట్రా లైనింగ్ పీస్ ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు కింద వైపున 1/2 ఇంచు పై వైపున 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకుంటాం కదా. ఈ కింద వైపున సేమ్ 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. అయితే ఇదిగోండి ఇక్కడ మీకు 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేయడం వస్తే వేయండి, లేదు అంటే స్కేల్ పెట్టి ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ ప్రకారంగా కుట్టు వేసుకోండి. 1/2 ఇంచు ఖర్చు పెడతాం కాబట్టి కరెక్ట్గా 1/2 ఇంచు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ పై వైపున ఉన్న లైనింగ్ పీస్ని ఈ విధంగా పైకి తీసేసుకొని ఈ ఎడ్జ్ వైపున ఒకసారి గోరుతో ఈ విధంగా రబ్ చేసుకోవాలి, ఓకేనా. ఇలా రబ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు స్టిఫ్ ఉంటుంది అనమాట. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చూడండి కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకుంటాం లైనింగ్ పీస్కి. ఎందుకు? ఈ ఘాటు పెట్టుకున్న భాగం హుక్స్ పట్టి వైపున జాయింట్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకుంటాం కదా. ఈ ఘాటు పెట్టుకునేది హుక్స్ పట్టి వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పై వైపున ఉన్న ఫ్రంట్ పార్ట్ పీస్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి వైపు నుంచి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ పై వైపున కూడా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ పీస్ని జాయింటింగ్ చేసేసుకోవాలి, ఓకేనా. ఈ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి కరెక్ట్గా ఎడ్జ్ వైపు నుంచి పెట్టేసుకొని ఇక్కడ ఖర్చు ఏమాత్రం మిస్ అవ్వకుండా 1/2 ఇంచు ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గు లేకుండా అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇలా కుట్టేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని ఏమాత్రం లాగొద్దు. ఇది ఎందుకంటే క్రాస్గా ఉంటుంది కాబట్టి లాగితే సాగిపోతుంది. జస్ట్ ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ మెయిన్ డాట్ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చును ఒక ఫోల్డింగ్ చేసుకొని చివరన కుట్టు వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కుట్రలోకి రాకుండా ఉంటుంది అనమాట ఈ ఖర్చు. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని చివరి వరకు 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ పీస్కి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి, ఓకేనా. ఎందుకంటే మనకు లోడింగ్ చేసుకుంటాం కాబట్టి తిరగడానికి ఈజీ ఉంటుంది. ఇలా చిన్న కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా పై వైపునకు తీసేసుకోవాలి, ఓకేనా. తీసుకొని ఈ ఖర్చును షేప్ బెల్ట్ వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని గోరుతో ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ మొత్తాన్ని పై వైపునకు తీసేసుకొని ఇప్పుడు ఈ పై నుంచి ఈ పీస్ మొత్తాన్ని కూడా నీట్గా చుట్టేసుకోవాలి, ఓకేనా. ఇలా బాగా సన్నంగా చుట్టేసుకోండి, కుట్రలోకి రాకుండా నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా చుట్టేసుకొని మనకి ఇప్పుడు ఈ పై వైపున 1/2 ఇంచు ఖర్చు వచ్చింది కదా, ఈ ఖర్చును ఈ ఎడ్జ్ వైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి, ఓకేనా. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఖర్చు ఈ లైనింగ్ పీస్ ఎడ్జ్ రెండు కూడా సమానంగా ఉండేలాగా పెట్టేసుకొని ఇందాకలా కుట్టు వేసుకున్నాం కదా 1/2 ఇంచు ఖర్చుతో అదే కుట్టు పైన కుట్టు పడేలాగా ఇప్పుడు ఇటువైపున ఒక కుట్టు వేసేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుందండి లోడింగ్ సిస్టమ్తో జాయింటింగ్ చేయడం. చాలామందికి ఏంటంటే ఈ ప్రాసెస్ తెలియక నార్మల్గా స్టిచ్చింగ్ అనేది చేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే బ్లౌజుని ఎక్కువ రోజులు రాదనమాట. అంటే వాష్ చేసిన కొద్దిగా ఖర్చు అంతా కూడా ఊడిపోతుంది.
ఫైనల్గా షేప్ బెల్ట్ అనేది విడిపోతుంది. అందుకోసం ఇలా నీట్గా లోడింగ్ సిస్టమ్తో చేయడం వల్ల ఈ బ్లౌజ్కి లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్టు పైన డబల్ స్టిచ్ వేసుకోవాలి. మనకి లోడింగ్తో చేసుకుంటున్నాం కాబట్టి ఈ కింద వైపున ఈ పై వైపున ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని లోడింగ్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇలా డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోపల వైపున క్లాత్ని నెమ్మదిగా బయటికి లాగేసుకోవాలి. ఇలా లాగడం వల్ల ఇటువైపున ఖర్చు మొత్తం కూడా లోపల వైపునకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా లాగాలి అనేది కూడా. ఈ ఉక్స్ పట్టి వైపున కాకుండా ఈ సైడ్ జాయింట్ వైపు నుంచి నెమ్మదిగా బయటికి లాగేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం లాగేసుకునేసరికి కంప్లీట్గా మనకి ఈ షేప్ బెల్ట్ అనేది లోడింగ్తో వచ్చేస్తుంది. ఈ కింద వైపున ఖర్చు అనేది ఏమాత్రం కనిపించదు. ఇదిగోండి మొత్తం కూడా లోపల వైపునకి వెళ్ళిపోతుంది. అదే విధంగా రివర్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ పై వైపున అనేది ఏమాత్రం ఖర్చు మనకు బయటికి కనిపించదు. ఈ ఖర్చు అంతా కూడా లోపల వైపునకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు నార్మల్గా స్టిచ్ చేసుకున్న ఓవర్లాక్ చేసుకుంటే పర్లేదు. ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళకి ఏంటి పరిస్థితి? అందుకోసం ఇలా లోడింగ్తో చేసుకోవడం వల్ల పై వైపున కింద వైపున ఖర్చులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు చివరి వైపున కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్న ఈ చిన్న పీస్ని కరెక్ట్గా స్ట్రెయిట్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇది ఒక పద్ధతి అనమాట. ఇప్పుడు మనకు లోడింగ్తో వచ్చేస్తుంది. దీంట్లో ఒక ప్రాసెస్ ఇది. ఇంకొక పార్ట్ పైన నేను ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు నేను ఇంకొక పార్ట్ అయితే తీసుకున్నాను. సేమ్ పై వైపున పార్ట్, ఇటువైపున లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న షేప్ బెల్ట్, అదేవిధంగా ఈ ఎక్స్ట్రా లైనింగ్ పీస్ షేప్ బెల్ట్ ఈ విధంగా తీసేసుకొని ఈ పీస్ వచ్చేసి దీనిపైన వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఈ లైనింగ్ పీస్ని ఇలా కిందికి తిరిగేసుకొని దీన్ని కింది వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అయితే ఇలా పెట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఘాటు పెట్టుకున్న భాగం అంటే మనకి ఇక్కడ 4 ఇంచులు మార్కింగ్ చేసుకుంటాం కదా, ఈ భాగం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఒకవేళ మీరు ఇటువైపున పార్ట్ని అటువైపున కేసుకురు అనుకోండి, అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోతుంది. ఖచ్చితంగా ఈ 4 ఇంచులు అనే భాగం అనేది ఇటువైపునకు రావాలి. ఇప్పుడు ఈ పై వైపున పీసు, మధ్యలో పీసు, కింద వైపున లైనింగ్ పీసు ఈ 3 కూడా సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఈ కుట్టు పైన మళ్ళీ డబల్ స్టిచ్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా పెట్టి కుట్టేటప్పుడు ఈ మధ్యలో పీస్ని ఏమాత్రం లాగొద్దు. జస్ట్ 3 పీసులు కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మన వేద టైలర్స్ పద్ధతి అండి. నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇదే ప్రాసెస్లో మీకు చూపిస్తాను. అదేవిధంగా ఇదిగోండి ఇప్పుడు మనకు మెయిన్ డాట్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు భాగం ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. కుట్లలోకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పీస్ని ఇదిగోండి ఈ విధంగా పై వైపునకు పెట్టేసుకొని ఈ చివరి నుంచి కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా? అయితే ఈ పద్ధతిలో ఇప్పుడు చూపించే ఈ పద్ధతిలో మనం షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్లో ఎక్కువ తక్కువ రాకుండా ఇక్కడే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువ తక్కువ వచ్చిన తర్వాత కుట్లు వేయడం విప్పదీయడం కాకుండా ఈ షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకునేటప్పుడే ఈజీగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. కరెక్ట్ ఇదిగోండి కుట్టు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుందాం. ఓకేనా? ఇలా కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ షేప్ బెల్ట్ పార్ట్ వరకు పై వైపునకు తీసేసుకొని ఈ చివరిన గోరుతో ఒకసారి రబ్ చేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఈ ఇటువైపున పీసును కూడా పై వైపునకు తిప్పేసుకొని ఈ పీసును పై వైపునకు తీసుకోవాలి. ఈ విధంగా ఇటువైపున కూడా ఇదిగోండి పైనుంచి గోరుతో ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకోవడం వల్ల మనం లోడింగ్ చేయడం కోసం చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట క్లాత్. ఇదిగోండి ఎడ్జ్ వరకు ఇలా రబ్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ని ఇదిగోండి ఈ విధంగా చూసుకోవాలి. అంటే మనకేంటి ఇప్పుడు ఈ పై వైపున ఖర్చు అనేది లోడింగ్ పై వచ్చేసింది. అంటే ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోయింది కదా, పైనుంచి నీట్గా ఉంటుంది. లోపల నుంచి కూడా ఇదిగోండి ఇటువైపున ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున పార్ట్ను కూడా మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఈ 1/2 ఇంచ్ పార్ట్ని ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవచ్చు. అది కూడా నేను లోడింగ్తోనే చూపిస్తాను మీకు. అయితే మనకి ఇక్కడ బ్లౌజులో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ డిజైన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఇక్కడే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం. అది ఏ విధంగానే చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి ఈ చివరిని ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ పీస్ని చివరి వైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి పై వైపున ఎడ్జ్ దగ్గర 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచుల వరకు పైన ఎడ్జెస్ 2 కూడా సమానంగా ఉండేలాగా పట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ ఇదిగోండి ఎడ్జ్ వైపున సమానంగా పెట్టేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎంత ఎక్స్ట్రా ఉంది షేప్ బెల్ట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ వచ్చిన దగ్గర ఇదిగోండి ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా ఘాటు పెట్టేసుకుంటే
ఇప్పుడు ఈ ఘాటు దగ్గర నుంచి కరెక్ట్‌గా కుట్టు వేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇటువైపున ఏదైతే హాఫ్ ఇంచ్ వచ్చిందో అదే హాఫ్ ఇంచ్ ఇటువైపున వచ్చేలా కూడా కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకోవాలి. అయితే ఈ కుట్టు కూడా మనం 2 విధాలుగా చేసుకోవచ్చండి. మీకు ఇదంతా కూడా చుట్టడం చాలా ఇబ్బంది అవుతుందన్న, చుట్టిన తర్వాత కుట్లలో కూడా కుట్టు పడుతుంది అని మీకు ఇబ్బంది ఉంటే దీన్ని ఈ విధంగా చుట్టకుండా జస్ట్ ఇక్కడి పార్ట్‌నే ఇదిగోండి ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ ఇటువైపున ఘాటు పెట్టుకున్నాం కదా! ఈ ఘాటు పెట్టుకున్న భాగాలను ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? అదే విధంగా ఈ లైనింగ్ పీస్ కూడా ఈ ఘాటు పెట్టుకున్న భాగాలని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఈ పై వైపున పార్ట్‌ని, కింద వైపున పార్ట్‌ని ఈ విధంగా లోడింగ్ చేసేసుకొని ఈ ఎడ్జ్ వైపు నుంచి ఇదిగోండి కరెక్ట్‌గా ఈ విధంగా పెట్టేసుకొని మీరు కుట్టు వేసేసుకున్నా కూడా ఇది లోడింగ్‌తో వచ్చేస్తుంది. ఈ ఖర్చు అంతా కూడా బయటికి కనిపించకుండా చాలా నీట్‌గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు చుట్టడం ఇబ్బంది ఉంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోండి. ఒకవేళ చుట్టడం ఈజీగానే ఉంది అనుకుంటే ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఈ పీస్‌ని ఇందాకల ఏ విధంగా అయితే చుట్టినామో సేమ్ అదే విధంగా సన్నంగా వచ్చేలాగా చుట్టేసుకోండి. కుట్లలోకి రాకుండా ఉంటుంది. ఇలా చుట్టిన తర్వాత ఒక పార్ట్‌ని పై వైపునకి, ఒక పార్ట్‌ని కింద వైపునకి వచ్చేలాగా పెట్టేసుకుంటే మనకి ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే చుట్టిన భాగం అంతా కూడా మనకి లోపల వైపునకి వెళ్ళిపోతుంది. షేప్ బెల్టులు 2 కూడా ఈ విధంగా పై వైపునకి వచ్చేస్తాయి. ఈ విధంగా పెట్టేసుకొని ఆల్రెడీ మనకి ఇదిగోండి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా! ఈ 2 ఘాట్లు సమానంగా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్‌గా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఇది మీకు నార్మల్‌గా వేసుకోవడం ఈజీ ఉంటే డైరెక్ట్ వేసుకోండి. ఒకవేళ వంకర్లు పోతదేమో అనుకుంటే ఫస్ట్ స్కేల్‌తోని ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ ప్రకారంగా మీరు కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను డైరెక్ట్ కుట్టు వేసేస్తున్నా. ఈ 2 ఎడ్జెస్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం. కరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత దీన్ని తిరిగేసుకొని ఇప్పుడు ఇదే కుట్టు పైన డబల్ స్టిచ్ వేసేసుకుందాం. ఎందుకంటే మనం లోడింగ్‌తో చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా అంతేనండి. ఇటువైపున సైడ్ జాయింట్ వైపు నుంచి ఇదిగోండి లోపల వైపున పీస్‌ని బయటికి లాగేసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి వైపున ఉంటుంది కదా! ఇటువైపున కాకుండా ఈ సైడ్ వైపు నుంచి లాగేసుకుందాం. నెమ్మదిగా ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని లాగేసుకుంటే మనకి క్లాత్ మొత్తం కూడా బయటికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇదిగోండి చూస్తున్నారు కదా! షేప్ బెల్ట్ వచ్చేసి ఎంత నీట్‌గా వచ్చిందో. అంటే పై వైపు నుంచి చూస్తున్నప్పుడు షేప్ బెల్ట్ అనేది ఎంత నీట్‌గా ఫినిషింగ్‌తోని ఎంత స్టిఫ్‌గా వచ్చిందో ఈ పార్ట్‌ని ఈ విధంగా రివర్స్ వేసుకున్నప్పుడు కూడా ఈ షేప్ బెల్ట్ లోపల వైపు నుంచి ఇదిగోండి ఇదే విధంగా నీట్‌గా ఉంటుంది, స్టిఫ్‌గా ఉంటుంది. ఈ పై వైపున ఖర్చు గాని, కింద వైపున ఖర్చు గాని మనకి ఏమాత్రం బయటికి కనిపించకుండా ఈ ఖర్చులన్నీ కూడా లోపల వైపుకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇలా లోడింగ్‌తో జాయింటింగ్ చేసుకోవడం వల్ల ఈ బ్లౌజ్‌ని మనం ఎన్ని సార్లు వాష్ చేసినా కూడా ఈ ఖర్చు అనేది ఊడిపోకుండా ఇది లోపలికే ఉంటుందన్నమాట. దారాల్లాగా ఇవ్వకుండా నీట్‌గా ఉంటుంది. ఒకవేళ మీకు నార్మల్‌గా కుట్టు వేసుకున్నప్పుడు పైనుంచి ఓవర్‌లాక్ చేసుకుంటే సరిపోతది. ఓవర్‌లాక్ మిషన్ మన దగ్గర లేనప్పుడు ఈ విధంగా లోడింగ్‌తో చేసుకోవడం వల్ల ఈ షేప్ బెల్ట్ అనేది చాలా నీట్‌గా స్టిఫ్‌గా ఉంటుంది. ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి ఎప్పుడు కూడా విడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ షేప్ బెల్ట్ మనకి ఎంత నీట్‌గా ఎంత స్టిఫ్‌గా ఉంటే ఈ కప్పు షేప్ అనేది అంత పర్ఫెక్ట్‌గా రౌండ్‌గా నీట్‌గా కనబడుతుందన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా 2 పార్ట్స్ కూడా ఏ విధంగా లోడింగ్ సిస్టమ్‌తో జాయింటింగ్ చేసుకోవాలో చూపించినాను కదా! ఇప్పుడు ఏ పార్ట్‌కు ఉక్స్ పట్టి వేసుకోవాలి, ఏ పార్ట్‌కి కాజా పట్టి వేసుకోవాలి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ 2 కూడా స్టిచ్ చేసుకోండి. ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర కొంచెం ఒక పావించ్ వరకు ఉక్స్ పట్టి ఎక్కువొస్తుంది. వచ్చిన ఆ చిన్న పీస్‌ని మనం ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా లోడింగ్ సిస్టమ్‌తో షేప్ బెల్ట్‌ని పర్ఫెక్ట్‌గా స్టిఫ్‌గా వచ్చేలాగా ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి అనేది చూసిర్రా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే మన వేద టైలర్ ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.